మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు జరగబోయేది ఇదే. జ్యోతిష్కులు సైతం కూడా షాక్ అవుతున్నారు. జరిగే దాన్ని చూసి ఖచ్చితంగా అందరూ ముక్కున వేలేసుకుంటారు. మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మీకు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సదవకాశాలు అయితే పొందుకోబోతున్నారు. కొంతమంది మీ మీద కక్షతో ఉండి మీ యొక్క ప్రమోషన్ విషయం కావచ్చు, వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు దారుణంగా ప్రవర్తించి ఉంటారు. వారి అందరికీ కూడా అభివృద్ధితో సమాధానం చెప్తారని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళడానికి చేసేటటువంటి ప్రయత్నాలు 100% అనుకూలిస్తాయి. పై అధికారులతో సంబంధాలు కొనసాగించడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా కొంతమంది తోటి ఉద్యోగస్తులకు సాయం చేయడం వల్ల వారు కృతజ్ఞత అనేది మీ మీద చూపించడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ రీత్యా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో మంచి అభివృద్ధి సంపాదిస్తూ అలాగే సమాజ సేవలో సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి. విద్యార్థులు దూసుకుపోతూ ఉంటారు. రాసేటటువంటి ప్రతి పరీక్ష కూడా, జాయిన్ అయ్యేటటువంటి ప్రతి కోర్సులో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యాపరంగా ఎన్నో ఉన్నతవంతమైనటువంటి టార్గెట్లు అయితే వారు పెట్టుకుంటారని చెప్పాలి. వారి యొక్క శక్తికి మించి కష్టపడడం, అలాగే అనుకున్న టార్గెట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వారు ఖచ్చితంగా అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించడం వల్ల ఆనందానికి హద్దు ఉండదని చెప్పొచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. కాబట్టి వాటిలో ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. మీకు బాగా కలిసి వచ్చే రంగాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా మాత్రము తరచుగా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యక్షంగా మీ ఆరోగ్య మార్పులు చూస్తారని చెప్పొచ్చు. రాజకీయ పరంగా మాత్రం చూసుకున్నట్లయితే గనక మీ యొక్క నిర్ణయాలకు ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చినటువంటి ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి చూస్తారు. ప్రజాబలం పెరుగుతుంది. రాజకీయ పరంగానే కాకుండా సమాజ సేవకు మీరు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో దానివల్ల కూడా మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుందని చెప్పాలి. అలాగే ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగాల్లో వ్యవహరిస్తున్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తోంది. కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండేవో కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చడం జరుగుతుంది. కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట వ్యక్తుల కారణంగా కుటుంబంలో తరచుగా వివాదాలు ఉంటాయి. భార్యాభర్తలు విడిపోయే వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్త అవసరం. ఇలాంటి భార్యాభర్తల సంబంధిత సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటి నుండి కూడా బయటపడడం కోసం గోమాత ఆరాధన ఖచ్చితంగా అనుకూల ఫలితాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇరువురు కలిసి శుక్రవారం లేదా మంగళవారం తిథి నాడు గోవుకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతులతో కలిసి తినిపిస్తే గనక ఖచ్చితంగా భార్యాభర్తల సమస్యలు అన్ని కూడా తొలగిపోవడం, సంతానం లేక బాధపడే వారికి ఖచ్చితంగా శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా రాబోయే 2 రోజుల్లో కుంభరాశి జాతకులకు జరిగేది ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.